Hello everyone, welcome to my channel Kavya Cooking and Vlogs. హాయ్ గాయ్స్, ఇది కంటిన్యూటీ బ్లాగ్ పార్ట్ 2 అండ్ ఇది తిరుమలలో ఆ డే అనమాట. సేమ్ డే అండ్ నెక్స్ట్ డే కాదు, ఇట్స్ నా బర్త్డే అనమాట. అండ్ నేను ఇక్కడ రూమ్ టూర్ ఇచ్చేస్తున్నా. రూమ్ అయితే చాలా చాలా బాగుంది. ఇది మనకి మెయిన్ టెంపుల్ దగ్గరగానే మాకు రూమ్ వచ్చిందనమాట. అండ్ వాక్వేలోనే మనకి మెయిన్ టెంపుల్ వస్తుంది. బయట కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఆ రోజు మాకైతే ఆ రోజు ఈ నైట్ 8కి అనమాట దర్శనం. సో మేము 6:30కి రెడీ అయిపోయి వరాహస్వామి టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి వెళ్ళామన్నమాట. మనం మెయిన్ వెంకటేశ్వర స్వామి చూసే ముందు వరాహస్వామిని దర్శనం చేసుకోవాలంటారు కదా. సో అది దర్శనం చేసుకొని ఇంకా భోజనం చేసేసి ఇంకా మనం దర్శనానికి వెళ్ళిపోదామని అనుకున్నాం అనమాట. మేము ప్లాన్ చేసుకుంది అది. సో ఇంకా వాక్వే ఇంకా అలా నడుస్తూ నడుస్తూ మెయిన్ టెంపుల్కి వచ్చేసాం, చూసారు కదా. సో ఆ రోజు క్లైమేట్ చాలా చాలా బాగుంది అనమాట. అండ్ మేమైతే దర్శనం చేసుకుని భోజనానికి కూడా అన్నప్రసాదానికి వచ్చేసాము. సో ఇక్కడైతే చాలా చాలా ఎక్కువ ఎప్పుడు క్రౌడ్ ఉంటూనే ఉంటారు కదా. సో అన్నప్రసాదం కూడా బాగుంది. అండ్ ఇంకా భోజనం చేసేసిన తర్వాత ఓకే ఇంకేమన్నా కోనేరు అలా చూద్దాం అన్నప్పుడు ఈ షాకింగ్ న్యూస్ తగిలింది. ఆ రోజు ఫ్రైడే. సో నా అదృష్టమో ఏమో తెలియదు, కానీ ఆ రోజు మాత్రం ఇలా ఏనుగులు రావడం అండ్ అంతేకాకుండా స్వామివారు ఊరేగింపు కూడా జరిగిందనమాట. అండ్ నేను ముందు నుంచి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, నేను ఎప్పుడూ ఇన్స్టా ఫీడ్లో చూస్తూ ఉంటానన్నమాట ఇలా దేవుడు ఊరేగింపు కానీ ఏనుగులు రావడం కానీ. నాకు చాలా చాలా ఇష్టం ఏనుగులు అయితే. సో ఎందుకో అనుకున్నాను వస్తే బాగుండు, జస్ట్ చూసినా చాలు కదా దూరంగా అనుకున్నాను అనమాట. బట్ అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. ఇంకా వరాహస్వామి దర్శనం చేసుకొని ఇంకా మేము బయటికి ఇంకా వెళ్ళిపోదాము అన్న టైంకి దూరంగా ఏనుగులు కనబడ్డాయి. అండ్ అక్కడ ఆల్రెడీ ఫుల్ ఎవరు రాకూడదని ఎలక్ట్ కూడా చేస్తారనమాట. సో ఎవరిని రానివ్వలేదు. ఏంటి అనుకున్నాము, ఈ లోపల ఇలా దేవుడు ఊరేగింపు కూడా చాలా బాగా చూసామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ దర్శనానికి కూడా వెళ్ళిపోయాము అనమాట. దర్శనం కూడా చాలా 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 బాగా జరిగింది. అండ్ ఫోన్స్ ఇచ్చేయాలి కాబట్టి ఇంకా దాని తర్వాత నుంచి కంటిన్యూ వీడియో అనమాట. సో దర్శనం అయితే 2 అవర్స్లోనే చాలా ఫాస్ట్గా జరిగిపోయింది. 9:30కి మేము బయటకు వచ్చేసాము. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇక్కడ చూసారా ఎంత మెస్సీయో. సో ఆ రోజు చెప్పాలంటే నేను నా బర్త్డే రోజు సారీ కట్టుకోవాలి. సో ఇంకా మాకు సెట్ అవ్వలే టైమింగ్. సో సాటర్డే కట్టుకుందాము బాగుంటుంది అనిపించి ఇంకా నెక్స్ట్ డేకి షిఫ్ట్ చేస్తాను. సో మార్నింగ్ 8కి టైంకి లేసి ఇంక మేము ఫ్రెష్ అయిపోయాము. అండ్ నేను సారీ కూడా కట్టుకున్నా. ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ ఎస్, ఇక్కడ మనకి వాక్వేలోనే మనకి మెయిన్ టెంపుల్ అని చెప్పాను కదా. సో జస్ట్ 10 minutes అనమాట మెయిన్ టెంపుల్కి అండ్ మా రూమ్కి. ఇంకా సరదాగా వెళ్ళి ఫొటోస్ అవి వీడియోస్ తీసుకుందాము అండ్ అలా టిఫిన్ చేసి వచ్చేద్దాము. ఇంకా 7 temples కూడా కవర్ చేయాలి కదా అని ఇంకా గబగబా వెళ్ళామన్నమాట. బట్ మా బ్యాడ్ లక్ కానీ మాకు అక్కడ టిఫిన్స్ కరెక్ట్గా వెళ్ళేటప్పటికి అయిపోయినాయి. సో అయినా భోజనాలు పెట్టేస్తున్నారు అనమాట. ఓకేలే ఇంకా మార్నింగ్ భోజనం చేసేద్దాం, మధ్యాహ్నం నుంచి ఇంకేం తినకుండా ఉందాంలే అనుకొని ఇంక ఫిక్స్ అవ్వి ఇంకా భోజనం కూర్చుని పోయాము. భోజనం కూడా చేసేసామన్నమాట. చేసి ఇంకా మేము చిన్న షాపింగ్ పని ఉంటే ఆ షాపింగ్ కూడా కంప్లీట్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ ఈ ఫొటోస్ ఇలా తీసుకున్నాను. అండ్ ఇంక మళ్ళీ రూమ్కి వచ్చేసి నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఈ సారీతో 7 temples కవర్ చేయడం అంటే అంత ఫుల్ హెక్టిక్ అని చెప్పాలి. ఇంకా నేను కవర్ చేయడం ఎందుకులే వద్దు సారీ అనిపించి ఇంక నేను డ్రెస్ కంఫర్ట్ అని డ్రెస్ కూడా వేసేసుకున్నాను అనమాట. సో ఇక్కడ మేము రెడీ అయిపోయి 7 temples కవర్ చేయడానికి కూడా వెళ్ళిపోయాము. మార్నింగ్ 10:30 ఆర్ అలా స్టార్ట్ చేసిన వాళ్ళం మధ్యాహ్నం 3:30 అలా అయిపోయింది. ఫస్ట్ జపాలి టెంపుల్కి వెళ్ళాము, ఆంజనేయ స్వామి టెంపుల్. అండ్ ఇది అయితే 1 kilometer ఉంది, చాలా లాంగ్ లోపలికి వెళ్ళాలన్నమాట. సో చాలా చాలా క్రౌడ్ ఉంది జపాలి టెంపుల్లో, కానీ చాలా చాలా బాగుంది టెంపుల్ కూడా. చాలా పీస్ఫుల్గా కామ్గా చాలా బాగుందన్నమాట. సో దర్శనం కూడా బాగా జరిగింది. అండ్ నెక్స్ట్ టెంపుల్ వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా వెళ్ళాము. సో వేణుగోపాల స్వామి టెంపుల్లో దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఎక్కడ చూసినా ఈ షాపింగ్స్ ఎక్కువ, చాలా పిచ్చ షాపింగ్స్ ఉన్నాయన్నమాట. మొత్తం అన్ని షాప్లే. సో ప్రతి టెంపుల్కి చాలా వాక్వే ఉంటుంది. ఇక్కడ 7 temples కవర్ చేసామన్నాను కదా. సో 7 temples కూడా చాలా లాంగ్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఎక్కువ వాక్వేనే. సో నెక్స్ట్ అక్కడే హరితరాం బాబా జీవ సమాధి కూడా చూసుకోవచ్చు. సారీ నాకు అనడం వస్తుంది రావట్లేదు, నాకు తెలియట్లేదు, బట్ బాగానే చెప్పాను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ పాప వినాశనంకి వెళ్ళామన్నమాట. నెక్స్ట్ ఇది కొంచెం బాగా లోపలికి వెళ్ళి కిందకి దిగాల్సి ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా చాలామంది క్రౌడ్ ఉన్నారు. అండ్ లోపలికి రావాలి
రావాల్సి ఉంటుందన్నమాట. అండ్ చాలామంది ఇక్కడ స్నానాలు కూడా చేస్తారు కాబట్టి మేము ఆల్రెడీ రెడీ అయ్యాం కాబట్టి జస్ట్ జల్లుకొని వచ్చేసాం వాటర్. కానీ ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా చాలా బాగుంది. ఇవన్నీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎప్పుడు చూడలేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు జస్ట్ నేను తిరుపతి చూసి అండ్ నెక్స్ట్ కాళహస్తి వెళ్ళే దారిలో ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి, అవన్నీ కవర్ చేసుకున్నాం అనమాట. అప్పుడు నాకు వ్లాగింగ్ ఛానల్ లేదు కాబట్టి నేను తీయలేకపోయాను. బట్ అప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ చేసాము అప్పుడు కూడా. బట్ ఇవేమీ చూడలేదన్నమాట. అండ్ నెక్స్ట్ ఆకాశగంగ. సో ఈ ఆకాశగంగ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది. వాటర్ ఎంత ప్యూర్గా, ఎంత కూలింగ్గా, ఎంత బాగుందో. అక్కడ చాలా బాగా వస్తున్నాయి వాటర్ కూడా, మీరు చూస్తున్నారా. అండ్ ఎస్, ఈ వాటర్ కూడా మనం తాగొచ్చంట. సో ఈ టెంపుల్ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేశారో లేదో కమెంట్ చేయండి. ఇక్కడ చూస్తే గంగాదేవి. అండ్ నెక్స్ట్ ఏమో శ్రీవారి పాదాలు 7th హిల్ మీద ఉంది, 7th కొండ మీద అనమాట. 7 కొండలు కూడా ఎక్కేసాం మేము. అండ్ ఎస్, చాలా చాలా బాగుంది శ్రీవారి పాదాల ఎక్స్పీరియన్స్. మీరు ఆల్రెడీ శ్రీవారి పాదాలు చూసుంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మెయిన్ టెంపుల్ గోపురం చాలా చిన్నగా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది శ్రీవారి పాదాల ఎక్స్పీరియన్స్ కూడా చూసి. అండ్ నెక్స్ట్ ఈ శిలాతోరణం. ఈ హిల్స్ అనేది కొన్ని సంవత్సరాల క్రిందట మనకి ఇవి న్యాచురల్గా ఏర్పడిందంట. అండ్ శిలాతోరణం చూసుకుంటున్నప్పుడే లోపలికి వెళ్తే చక్రతీర్థం కూడా మనం చూసుకుంటాం అనమాట, దర్శనం చేసుకుంటాం. ఎస్, అంతే 7 టెంపుల్స్ మేము ఆ రోజు కవర్ చేస్తాము. మంచి ఎక్స్పీరియన్సే ఉంది. కాకపోతే ఆ రోజు మాత్రం చాలా చాలా హెవీ ఎండ అనమాట తిరుపతిలో, చాలా దారుణంగా. కానీ నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అన్నీ చూసాను, మెయిన్ టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేసాము. అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటనేది నాకు చెప్పండి. అండ్ మీరు కూడా 7 టెంపుల్స్ కవర్ చూసారా లేదో కూడా నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు ఈ 7 టెంపుల్స్లో ఏది మెయిన్ ఇష్టమైన టెంపుల్ చెప్పండి. నాకైతే శ్రీవారి పాదాలు నాకు చాలా చాలా నచ్చింది. సో ఇంకా వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడే 2 days అయిపోయిందా తిరుమలలో గడిపి అనిపించింది. బై గాడ్ గ్రేస్ మళ్ళీ నాకు ఛాన్స్ వస్తే ఖచ్చితంగా వచ్చేయాలి తిరుమలకి. నా ఫేవరెట్ ప్లేస్ అయిపోయిందనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వ్లాగ్ కూడా మీకు ఎంజాయ్ చేసే ఉంటారు అండ్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ షార్ట్స్లో మంచి రెసిపీస్లో కలుస్తాను. అంతవరకు బై గైస్.